మా ఆయన బ్రెడ్ హల్వా చేయడం ఏమో కానీ మేము ఇష్టం వచ్చేట్టు తినేసేస్తాము. అండి ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ మా వారిని మేము ఎప్పటి నుంచో బ్రెడ్ హల్వా కావాలని అయితే అడుగుతున్నాము. ఇవాళ అయితే ఆయనకి కుదిరింది, వీలైంది, అందుకే బ్రెడ్ అయితే తెచ్చేశారు. అందుకని ముక్కలు అయితే కోస్తున్నారు. కానీ చాలా బాగా చేస్తారండి. ఈయన వంట మాస్టర్ కదా, చాలా బాగుండిద్ది, నీట్గా చాలా బాగుండిద్ది. ఎందుకంటే టేస్ట్ కూడా అలాగే వచ్చిద్ది. దానికి తగ్గ నెయ్యి, తగ్గ పాలు వేసుకున్నామంటే మనము. కానీ చాలా తేలికలో అయిపోయిద్దండి, అంత ఖర్చు కూడా ఉండదు. ఇలా బ్రెడ్ అయితే ముక్కలుగా కోసుకొని ఆయిల్ ఇటికించుకొని దాంట్లో వేయించుకుందాము. పాలు అయితే నేను దీనికి లీటర్ తీసుకున్నానండి. లీటర్కి తగ్గట్టు పంచదార 1/4 కిలో పట్టిద్దండి. అట్లా వేసుకుంటున్నాను నేను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే. నేను మెజర్మెంట్ కప్పుతో అయితే తీసుకుంటున్నాను దానికి తగ్గ పాలకి. అందుకని చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇలా వేసుకుంటే చాలా బాగుండిద్ది. మా పిల్లలకైతే పెద్దమ్మాయికి స్వీట్ ఎక్కువ ఇష్టం, చిన్నమ్మాయి అయితే అచ్చంగా కారమే తినిద్దండి. తను స్వీట్ ఎక్కువ తిందు. తనకు పెద్దమ్మాయి కోసమే ఎక్కువ చేయాలి నేను. ఏ కాడికి స్వీట్ లేదే మొదటి దిగదంటారు చూసారా, అట్లా తినిద్ది తను. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి మనం ఈ బ్రెడ్ ముక్కల్ని. ఇవి తీసుకెళ్ళి కాచుకొని పాలు పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే చాలా నానిపోతాయి. ఇలా అయితే కాల్చుకుంటున్నాము. ఇవి తీసుకెళ్ళి ముక్కలన్నీ తీసుకెళ్ళి మనం పాలల్లో వేసుకుందామండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇవి పాలల్లో వేసుకొని. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త టిప్స్ ఏమైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి, నేనైతే ట్రై చేస్తాను. ఇలా కలుపుకుందాము. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే చాలండి. పిల్లలు స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఏమంటారు. కాకపోతే దీనికి తగ్గ నెయ్యి వేసుకుంటే మాత్రం భలే టేస్ట్ వచ్చింది. బ్రెడ్ హల్వా చేయడం ఏమో కానీ మేము ఇష్టం వచ్చేట్టు తినేసేస్తాము. ఇక్కడ నేను జీడిపప్పులు, యాలుక్కాయలు, బాదం పప్పులు అయితే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. నేను యాలక్కాయ పొడి కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ద్వారగా వేయించుకొని తీసుకెళ్ళి దాంట్లో కలుపుకుంటే చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇదిగోండి యాలక్కాయ పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడే కలుపుకోవాలి. మనం ఎక్కువసేపు పొయ్యి మీద కూడా పెట్టుకోక్కర్లేదు. మేము పంచదార ఎక్కువ తింటామని అనుకోవద్దండి. మా ఇంట్లో స్వీట్ లేదే మొద్ద దిగదు కాబట్టి మేమైతే తింటాము. అందరూ దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఈసారి కంపల్సరీగా ట్రై చేసి పెడతాను, మీకు వీడియో పెడతాను. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. మనం పాలు ఎరగొట్టుకొని కొంతమంది వేస్తారు, అలా వేయలేదు. పాలు కాసుకొని మనం పాలల్లో ముక్కలు నానబెట్టుకున్నాము. కానీ చాలా టేస్ట్ వచ్చిందండి, ట్రై చేయండి. మా అమ్మాయి తింటే మాకు కూడా పెట్టింది ఒక స్పూను. మేము తింటాక చాలా టైం పట్టింది. మా వారైతే సూపర్ అన్నారు. చాలా బాగుంది. బాయ్ బాయ్.